ప్రభల తీర్థం అంటేనే ఒక ఆధ్యాత్మిక సంచలనం. ముఖ్యంగా ఉరకలెత్తే కౌశిక కాలువలో అలల తాకిడిని తట్టుకుంటూ భారీ ప్రభలను భుజాలపై మోస్తూ భక్తులు కాలువ దాటించే దృశ్యం చూస్తుంటే రెండు కళ్ళు చాలు. ఆ దృశ్యం వెనుక ఉన్న సాహసం, ఆ గొంతుల్లో వినిపించే హరహర మహాదేవ శంభో అనే శివనామ స్మరణ భక్తులను భక్తి పారవస్యంలో ముంచెత్తుతుంది. అటు కొబ్బరి తోటల పచ్చదనం, ఇటు కాలువగట్ల మధ్యన సాగే ఈ ప్రభల ఊరేగింపు కోనసీమకే ఒక ప్రత్యేక అందాన్ని తెచ్చిపెడుతుంది. మరి మురిపించే ఆ ప్రకృతి ఒడిలో ముక్కంటి సేవలో తరిస్తున్న భక్తుల సందడి ఎలా ఉందో అక్కడి ఆధ్యాత్మిక కోలాహలం అంతే స్థాయి. కోనసీమ అంటేనే ప్రకృతి అందాలకు పెట్టింది పేరు. సంక్రాంతి వేళ పచ్చని వరిచెలు, నిండుగా ప్రవహించే కాలువలు, కొబ్బరి వనాలతో ఈ ప్రాంతం ఒక కొత్త పెళ్లి కూతురిలా ముస్తాబవుతుంది. పల్లెల్లో ప్రతి ఇంటి ముంగిట రంగురంగుల రంగవల్లులు, గొబ్బెమ్మలు దర్శనమిస్తాయి. జగ్గన్న తోట ప్రభల తీర్థం కోసం దేశ విదేశాల్లో ఉన్న కోనసీమ వాసులు తమ సొంతూళ్లకు తరలివస్తారు. ఎడ్ల బండ్లను అందంగా అలంకరించి వాటిపై తమ కుటుంబాలతో కలిసి తీర్థానికి చేరుకుంటారు. ఎడ్ల బండ్ల మీద ప్రభలను తీసుకువస్తున్న యువత కోలాహలం ఆధ్యాత్మిక వాతావరణానికి దర్పణం. ఈ ఉత్సవంలో బాణాసంచా వినియోగం మరొక ఆకర్షణ. కేవలం బాణాసంచా కోసమే లక్షలాది రూపాయలు ఖర్చు చేసి ఆకాశమంతా వెలుగులు నింపుతారు. చిమ్మ చీకట్లను పారద్రోలే ఈ బాణాసంచా వెలుగుల్లో ప్రభల మెరుపులు భక్తులకు కనువిందు చేస్తాయి. ప్రకృతి ఒడిలో పచ్చని కొబ్బరి తోటల నడుమ జరిగే ఈ వేడుక ఒక అద్వితీయ అనుభూతిని మిగిలిస్తుంది. గోదావరి తల్లి పేగుబంధంతో ముడిపడిన ఈ కోనసీమ సంప్రదాయం శతాబ్దాలు దాటినా నేటికి అంతే వైభవంగా కొనసాగుతుంది. ఈ తీర్థాన్ని సందర్శించుకోవడం కోటి పుణ్యఫలమని భక్తుల నమ్మకం. ఈ ఎక్కడా దేశం నలుమూలలో కూడా ఎక్కడా లేని విధంగా 11 మంది రుద్రులు ఒకే చోట కొలువయ్యి ఒకే చోట దర్శించదగ్గ తీర్థంగా జగ్గంతోట ప్రభల తీర్థం విరాజిల్లుతోంది. అలాగే దేశ నలుమూల నుంచి కూడా చాలా మంది భక్తులందరూ కూడా ఈ యొక్క జగ్గంతోట ప్రభల తీర్థాన్ని చూడడానికి వస్తూ ఉంటున్నారు. ముఖ్యంగా గంగలగూరు అగ్రహారం గ్రామం ప్రభలు కౌశికను దాటి ఆ తోటలోకి ప్రవేశించేటప్పుడు అందరికీ కూడా కనుల విందుగా ఉంటుంది. కనుక భక్తులందరూ కూడా ఈ యొక్క తీర్థానికి విచ్చేసి స్వామివారి 11 మంది స్వామివార్ల యొక్క ఆశీస్సులు పొందవలసిందిగా. ఈ ప్రభల యాత్రలో అత్యంత ఉత్కంఠభరితమైన ఘట్టం కౌశిక కాలువను దాటించడం. వంతెనలు ఉన్నప్పటికీ పూర్వీకుల ఆచారం ప్రకారం ప్రభలను కాలువ నీటి గుండానే దాటిస్తారు. భక్తులు భుజం లోతు నీటిలో దాగి ప్రభ ఏమాత్రం తడవకుండా, నీటి చుక్క కూడా విగ్రహంపై పడకుండా అత్యంత జాగ్రత్తగా దాటిస్తారు. ప్రభలు వెళ్లే దారిలో వరి పొలాలను తొక్కించుకుంటూ తీసుకువెళ్లడం ఒక విశేషం. ఇలా చేయడం వల్ల పంటలు బాగా పండుతాయని, భూదేవి చల్లగా చూస్తుందని రైతుల ప్రగాఢ విశ్వాసం. ఈ ప్రయాణంలో అశరభ శరభ అనే నినాదాలు యువతలో కొత్త ఉత్సాహాన్ని నింపుతాయి. జగ్గన్న తోట చేరుకున్నాక మొదలయ్యే బాణాసంచా వేడుకలు అంబరాన్ని తాకుతాయి. ఒక్కో గ్రామం పోటీపడి మరీ లక్షలాది రూపాయల బాణాసంచాను కాల్చుతారు. చిమ్మ చీకట్లను పారద్రోలే ఈ కాంతులు ప్రభలపై ఉన్న రంగురంగుల వస్త్రాల మీద పడి ఒక మాయాలోకాన్ని సృష్టిస్తాయి. ఎడ్ల బండ్లను కొబ్బరి తడికలతో గూళ్లు కట్టుకుని రంగు జెండాలతో అలంకరించి సకుటుంబంగా తరలివచ్చే భక్తులతో తోట అంతా కిక్కిరిసిపోతుంది. కోనసీమ నలుమూలలా నుండే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా పర్యాటకులు ఈ అద్భుతాన్ని చూడటానికి వస్తారు. చివరగా ఉత్సవం ముగిసిన తర్వాత అన్ని ప్రభలు తమ గ్రామాలకు తిరుగు ప్రయాణమవుతాయి. కానీ మొసలపల్లి ప్రభ మాత్రం అందరూ వెళ్లే వరకు అక్కడే ఉండి సాగనంపి చివరగా కదులుతుంది. ఇది ఈ తీర్థంలో కనిపించే ఒక అద్భుతమైన క్రమశిక్షణ మరియు బాధ్యత. మన శరీరంలోని 10 ప్రాణాలు ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమాన కాగా 5 ఉపప్రాణాలు నాగ, కూర్మ, కృకర, దేవదత్త, ధనంజయ కాగా 11ది మనస్సు కలిపి ఏకాదశ రుద్రులుగా పిలుస్తారు. ఏకాదశ అయితే పురుషే ప్రాణ ఆత్మైకాదశ. బృహదారణ్యక ఉపనిషత్తు ప్రకారం మనిషి దేహాన్ని వదిలి వెళ్లేటప్పుడు ఈ 11 శక్తులు ఏడిపిస్తాయి. కాబట్టి వీరికి రుద్రులు అని పేరు. రుది అంటే ఏడిపించుట అని పేరు. రుద్రుడు అంటే సంహారకర్త మాత్రమే కాదు, లయకారుడు. ఆధ్యాత్మిక ముగింపులో సంహారం అంటే భౌతికమైన చనిపోవడం కాదు, మనలోని అజ్ఞాని, అహంకారాన్ని, తామస గుణాలను లయం చేయడం. పాత ఆలోచనలు నశిస్తేనే కొత్త జ్ఞానం ఉదయిస్తుంది. మన 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు మరియు మనస్సు అనే ఈ 11ంటిని అదుపులో ఉంచుకోవాలి.
చేసుకోవడమే ఏకాదశ రుద్రతత్వం ముఖ్య ఉద్దేశం. ఈ 11 శక్తులు శివాజ్ఞతో నడిచినప్పుడు మనిషి మోక్షానికి అర్హుడవుతాడు. ఈ మధ్య కాలంలో ఈ కార్యక్రమానికి ఇప్పటిదాకా జగన్ మహారాజు ఏ ఆచరణ చేసాడో కానీ ఇప్పుడు మాత్రం స్టేట్ ఫెస్టివల్ కింద అవర్ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ మిస్టర్ నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు కూడా వాళ్ళ దృష్టిలోకి వెళ్ళి ఇది స్టేట్ ఫెస్టివల్గా డిక్లేర్ చేసి యువతకి ఎంతో న్యాయం చేయడం జరిగింది. అయితే ఆ రోజు ఏ ఆశయంతో మరి జగన్ మహారాజ్ చేశాడో ఆ ఆశయంతో భక్తకోటి రెట్టింపు ఉత్సాహంతో కేరింతలు కొడుతూ మరి ఎన్ని సంవత్సరాలు జగ్గన్న తోట తీర్థం జరగడం వేరు, స్టేట్ ఫెస్టివల్ కింద డిక్లేర్ చేసిన సందర్భంలో ఈ సంవత్సరం జరిగి వారికి కూడా నారా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఏకాదశ రుద్రుల ఆరాధన వల్ల కలిగే ఆధ్యాత్మిక ఫలితం ఏకత్వం. భయం నుండి విముక్తి. రుద్రుడు భీకరమైనవాడు అయినప్పటికీ తన భక్తులకు అసుతోషుడు అంటే త్వరగా అనుగ్రహించేవాడు. సంసారిక భయాల నుండి విముక్తి పొందడమే దీని లక్ష్యం. బాహ్య ప్రపంచంలోని 11 రూపాలను పూజించడం ద్వారా చివరికి మన లోపల ఉన్న ఏకైక శివతత్వాన్ని దర్శించడమే నిజమైన ఆధ్యాత్మికత ముగింపు. ఏకాదశ రుద్రులు మనలోని ప్రాణశక్తికి ప్రతిరూపాలు. వారిని స్మరించడమంటే మనల్ని మనం శుద్ధి చేసుకోవడం, విశ్వశక్తితో అనుసంధానం కావడం. ఇది ప్రభల తీర్థంలోని అసలైన